హాయ్ డియర్ స్టూడెంట్స్, రెస్పెక్టెడ్ పేరెంట్స్, నమస్తే. నేను మీ శ్రీ విద్యా మాస్టర్ త్రిమూర్తులు వరసాల. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది చాలా మంది తెలియదు. యాక్చువల్ లాస్ట్ ఇయర్ వరకు నాకు తెలియదు. ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వారు జేఈ ఏదైతే కండక్ట్ నేషనల్ వైడ్ ఇండియా వైడ్ ఏదైతే వారు ఇది కండక్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్, జేఈ, నీట్ ఇవే కాదండి, చాలా చాలా ఎగ్జామ్ 14 ఎగ్జామ్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ లో చూసుకుంటారు. కానీ అయితే మీకు ఇక్కడ ఈ ఎగ్జామ్ గురించి ముందు చక్కగా తెలుసుకోండి. ఎగ్జామ్ అందరూ ఏమనుకుంటారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత అప్లై చేద్దాం అనుకుంటారు. కుదరదు. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే అప్లై చేద్దాం కుదరదు. అప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ అయిపోతుంది. 10th మార్చ్ లోపు అప్లై చేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. నేను క్లారిటీ ఇస్తాను చూడండి. ఇంటర్ తర్వాత డైరెక్ట్ గా టీచర్ అయ్యే అవకాశం చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఇది నీకు అవసరమైన కాకపోతే వినాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి మనకు తెలుసుకోవాలి. చూడండి, ఎంసెట్ తెలుసు అందరికి, ఎంసెట్ తెలీదు. ఎంసెట్ అంటే ఏంటో చూడండి. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఎగ్జామ్ గురించి ఇది ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. టోటల్ సీట్స్ 16,950 950 సీట్స్ ఉంటాయి. టోటల్ ఇండియా వైడ్ 223 యూనివర్సిటీస్. చూడండి, ఐఐటి, ఎన్ఐటీలో చదువుకునే అవకాశం. జేఈ వస్తేనే కానీ మనం ఐఐటీలో చదవలేము. కానీ జేఈతో పని లేకుండా ఐఐటి, ఎన్ఐటీలో చదువుకునే అద్భుతమైన అవకాశం ఇది. సో ఐఐటి, ఎన్ఐటి అండ్ యూనివర్సిటీస్ కలిపి 223 ఉన్నాయి. వాటిలో 16,950 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి లాస్ట్ డేట్ మార్చ్ 10th అండి. తప్పకుండా ఈ మార్చ్ 10th అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ఏప్రిల్ 17th 1 month టైం ఉంది, హ్యాపీగా రాసుకోవచ్చు. చాలా ఈజీ, కానీ ఎవరు కొట్టలేరు. టెక్నిక్స్ తెలియాలి. ఎలా నేను చెప్తాను. చాలా డౌట్లు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టుకున్నా ఎప్పుడో ఇది. కానీ ఎగ్జామినేషన్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకో తెలియక, ఎగ్జామ్ 4 సెక్షన్స్ ఎలా ఉంటో తెలియక చాలా మంది పిల్లలు నాకు మెసేజ్ పెడుతున్నారు. అందుకోసం ఈ వీడియో చేశాను. చూడండి, ఇది అయిన మీకు 17th ఎగ్జామ్ అయిన వెంటనే 18th లాస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ అయిన వెంటనే మనం ఎంసెట్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే జేఈ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ తో పాటుగా క్లాసెస్ జరుగుతాయి. ఉపయోగించుకోండి. ఓకేనా? సరే, చూడండి. ఇంటర్ ఇక్కడ సిజియూటీ కూడా ఉంది. కామన్ యూనివర్సిటీ 250 యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఫస్ట్ ఈ ఎగ్జామ్ లో 120 మినిట్స్ అండి. 180 మినిట్స్ అండి. అంటే 3 hours. 180 మినిట్స్ 160 క్వశ్చన్స్. అంత ఈజీ కాదు, ఎందుకంటే అందరూ రాయలేరు. ఎవరైతే టెక్నిక్ పే చేస్తారో అది నేను చెప్తాను, వాళ్ళే రాయగలుగుతారు. హైలీ ఇంపాసిబుల్. 120 క్వశ్చన్స్ పైగా ఆ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అవి కూడా ఎలాగ చెప్తారు. ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ వస్తాయి. అది ఎలాగో చెప్తారు చూడండి. సిబిటి కంప్యూటర్ బేస్ టెస్ట్ అండి. 13 భాషల్లో ఎగ్జామ్ జరుగుతుంది. నేషనల్ వైడ్ కాబట్టి, ఇండియా వైడ్ కాబట్టి 13 భాషలు తెలుగులో కూడా రాసుకోవచ్చు హ్యాపీగా. సరే, సెక్షన్ 1 చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. అవుట్ ఆఫ్ 181 క్వశ్చన్స్ 3 hours. ఓకేనండి? సో ఎలా చూద్దాం. 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లో ఏవైనా 2 లాంగ్వేజెస్ రాసుకోవాలి. 2 లాంగ్వేజెస్ 13 లాంగ్వేజెస్ లో తెలుగు ఇంగ్లీష్ ఆర్ తెలుగు హిందీ ఆర్ ఇంగ్లీష్ హిందీ, అలా నీకు నచ్చిన 2 లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క లాంగ్వేజ్ 23 క్వశ్చన్స్ అడుగుతాడు. 23 క్వశ్చన్స్ లో నువ్వు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. ఓకేనా? తర్వాత సెక్షన్ 2 లో ఏవైనా 3 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఎనీ 3. ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ అయితే బాటనీ, జువాలజీ, ఏవైనా 3 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి నేను 28 క్వశ్చన్స్ అడుగుతారు. ఏవైనా 28 క్వశ్చన్స్ లో ఓన్లీ 25 క్వశ్చన్స్ రాస్తే అటెంప్ట్ చేస్తే చాలు. సెక్షన్ 3 లో ఆల్, దిస్ ఇస్ ఆల్ ఓన్లీ ఫర్ ఒక సెక్షన్, ఒక సబ్జెక్టే ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లో ఏమి ఇస్తారు చూడండి. 28 క్వశ్చన్స్ అడుగుతారు. 25 క్వశ్చన్స్ రాస్తే చాలు అండి. కరెంట్ అఫైర్స్, జీకే, జనరల్ చూడండి. జీకే, మెంటల్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్, అలా లాజికల్ రీజనింగ్ అడుగుతాను. ఓకేనండి? అవి కూడా నీకు ఎగ్జామ్ క్వశ్చన్స్ మీకు ఇస్తాను. సెక్షన్ 4 లో ఇది కూడా ఒకే ఒక సెక్షన్. ఆల్ మెంబర్స్ కామన్. ఇవి డిఫరెన్స్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ కామన్ టు ఆల్. 23 క్వశ్చన్స్ అడుగుతాడు. 20 క్వశ్చన్స్ రాస్తే చాలు. టీచింగ్ యాప్టిట్యూడ్. ఎందుకంటే ఇది చూడండి, చాలా మందికి ఇప్పుడు డిఫరెంట్. అందరూ ఎప్పుడు ఎంసెట్, జేఈ కాకుండా కొంతమంది, చాలా మందికి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. టీచింగ్ అంటే అందరూ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలి, మళ్ళీ బిఎడ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ బిఎడ్ రాసిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత బిఎడ్ రాయాలి. డిగ్రీ 3 సంవత్సరాలు చదవాలి. బిఎడ్ ఎంట్రన్స్ రాయాలి. అందులో వస్తేనే చీటు. అందులో వస్తేనే మళ్ళీ బిఎడ్ 2 years చదవాలి. 5 years అయిపోతుంది. అలా కాకుండా వీడి అద్భుతం అండి. 4 years లో కంప్లీట్ అయిపోతుంది. అక్కడ డిగ్రీ 3 years, బిఎడ్ 5 years అయిపోతుంది. పైగా 2 ఎంసెట్ ఎగ్జామ్స్ రాయాలి. డిగ్రీ అయితే బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి కదా. ఇక్కడ అలా ఉండదు. డైరెక్ట్ చక్కగా హ్యాపీగా ఓన్లీ 4 ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అనమాట. బిఏ బీఈడి, బిఎస్సి బీఈడి, ఎంఏ బీఈడి అలా చేసుకోవచ్చు ఒకే ఇయర్ లో. మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయకుండా. చాలా బాగుంది. సెంట్రల్ స్కూల్స్, ఈ సెంట్రల్ స్కూల్స్ కూడా రాసుకోవచ్చు. ఇది నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఆర్మీ స్కూల్స్, నేవీ స్కూల్స్, అలా రైల్వే స్కూల్స్ లో, ఎనీ స్కూల్స్ లో టీచింగ్ చేయాలనుకున్నా
ఎన్ఐటి రండి, ఐఐటి ఎన్ఐటీలో చదువుకున్న అద్భుతమైన అవకాశం ఇది. ఎన్సెట్, ఓకేనా? దీని ఇన్ఫర్మేషన్ అంతా నేను మన డిస్క్రిప్షన్ లో చూడండి. ఇంటర్మీడియట్ తర్వాత 14 ఎగ్జామ్స్ అంట. 14 అంటే చాలా ఉన్నాయి. 14 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. అన్ని ఇన్ఫర్మేషన్ మన డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంది, చక్కగా అందులో జాయిన్ అవ్వండి. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అందులో ఇస్తాను. ఇది అద్భుతమైన అవకాశం. చక్కగా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా రాసుకోవచ్చు. నాట్ ఓన్లీ టీచింగ్, ఇది అయిన తర్వాత ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ టీచింగ్. డిగ్రీ అయిన తర్వాత, ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అయిన తర్వాత ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, లేదా టీచింగ్ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ మరి టీచర్ అవ్వలేడు. నువ్వు ఇంజనీరింగ్ చదువు, టీచర్ కాలేవు. నీట్ చదువు, టీచర్ కాలేవు. వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు, ఓకేనా? ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కాబట్టి ఎనీ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు నువ్వు ఆఫ్టర్ ట్రైనింగ్. అలాగే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు, ఎనీ టీచర్ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు, ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది, చక్కగా జాయిన్ అవ్వండి. అలాగే 18th నుంచి మనకి ఎగ్జామ్స్, మన కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది, ఉపయోగించుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. థ్యాంక్ యూ. నమస్తే.